కృష్ణా జిల్లా ఆత్కూరులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న 5గురిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 180 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాస్ తెలిపారు. ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల నుంచి కర్ణాటకకు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. మాదక ద్రవ్యాలపై ఈగల్ టీం సహాయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. చూడంగానే వాళ్ళు పారిపోవటం, వాళ్ళు పట్టుకుని ఆ వెహికల్స్ ఏంటి ఏముందని గట్టిగా అడిగితే వాళ్ళ ఒక వెహికల్ ఏమో ఈ గంజాయి ఉంది. ఈ గంజాయి ఒక 180 కేజీలు, ఒక్కోటి 2 కేజీల ప్యాకెట్లు మనకి ఒక కారులో కనపడింది. మొత్తం దానిలో ఒక 5 వ్యక్తులు ఉన్నారు. ఈ 2 కార్లకు సంబంధించి ఒక కారు దానిలో పైలట్ గా బొలేరో వెహికల్ పైలట్ గా వెళ్తూ, ఇంకొక వెహికల్లో ఇది ఉంటాయి. పైలట్ గా ఎవరో పోలీసుల యొక్క సమాచారం తెలపడానికి కోసం పైలట్ వెహికల్ పెట్టుకున్నారు. ఆ 2 వెహికల్స్ ని పట్టుకోవటం, అలాగే ఒక వెహికల్లో 2 గంజాయి ఎక్కువగా ఉంది. 2వ వెహికల్లో కూడా ఒకటి అరా ఉంటే మొత్తం 180 కేజీలని మనం సీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 5గురు వ్యక్తుల్ని ఆ స్పాట్ లో అరెస్ట్ చేశాం. వీళ్ళు కాకుండా ఎవరైతే ఒరిస్సాలో గంజాయి సప్లై చేస్తాడో అతను అతన్ని కూడా మన తిమోతి అనే అతన్ని ఒరిస్సా అతన్ని గుర్తించడం జరిగింది. వీళ్ళు ఎక్కడి నుంచి ఎవరికి అమ్ముతారో కూడా వాళ్ళని విచారించి వాళ్ళకి అమ్మే వాళ్ళ 3 పేర్లు కూడా రాసుకోవడం జరిగింది. ఇవి ఇక్కడ నుంచి అటు కర్ణాటకకి వెళ్ళటానికి తీసుకెళ్తున్నారు. కర్ణాటకలో కూడా ఒక 2-3 పేర్లు